చికెన్ క్యారెట్ రైస్ ఫ్రెండ్స్ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చికెన్ తోటి కోయట్లో చాలా రకాలుగా చేసుకోవచ్చు, చాలా వెరైటీగా చేస్తారనమాట. అది ఎలా చేయాలనేది చూసిద్దాం పదండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో చికెన్ క్యారెట్ రైస్ ఎలా చేయాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్, ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1.5 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఒక కోడిని 2 భాగాలుగా అయితే చేసుకున్నాను. ఇలాగే చేసుకోవాలి, కోయట్లో వాళ్ళు ఇలాగే తింటారు. తర్వాత దానికి అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆనియన్స్, టమాటా, క్యారెట్ అయితే సన్నగా తురిమేసాను ఫ్రెండ్స్. క్యారెట్ చూసారు కదా, క్యారెట్ రైస్ అనమాట. దీంట్లోకి 2 ఎండు నిమ్మకాయలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను కదా, చూసేసారు కదా. ఇప్పుడు ఈ క్యారెట్ కూడా సన్నగా తురిమేసుకున్నాము. టమాటా పేస్ట్ కొద్దిగా అయితే అనమాట. ఇంక ఇప్పుడు ఎలా చేద్దాం అనేది వెళ్ళిపోదాం పదండి. చూడండి, గుండాం అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేస్తాం ఫ్రెండ్స్. వీళ్ళు కొంచెం ఎక్కువే తింటారు మనకన్నా ఆయిల్ కోయట్లో. చూసారు కదా, ఈ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కింది, తర్వాత ఇవన్నీ వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటా, ఆనియన్స్, అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ ఒకేసారి వేసేస్తాను. చూడండి, ఈ రైస్ అయితే ఇలా చేస్తారనమాట. చికెన్ తోటి బయట కంట్రీలో చికెన్ తోటి చాలా వెరైటీస్ చేస్తారు ఫ్రెండ్స్. రైస్ అనేది ఇది క్యారెట్ జిజాజ్ మచ్బూస్ రైస్ అంటారు అరబ్బీలో. వీళ్ళు మనమైతే క్యారెట్ చికెన్ రైస్ అంటాము. చూడండి, ఇంకా ఇప్పుడు అవన్నీ ఎగిపోయినాయి కదా, అంత ఎక్కువ ఏమీ వేగాల్సిన పని లేదు ఫ్రెండ్స్. కొంచెం వేగితే చాలు. అందుకని మసాలా పొళ్ళు వేసేసాను, రాళ్ళు ఉప్పు కూడా వేసేసాను రుసుకు సరిపడంతా. ఇప్పుడు అవి కూడా ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయినాక చికెన్ అయితే వేస్తాము. చూడండి, ఇప్పుడు చికెన్ అయితే అందులో పెడుతున్నాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కారం అయితే తక్కువ, అంతే. మా రైస్ అయితే సేమ్ బిర్యానీ టైప్లో అనమాట. కొద్దిగా టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను, ఎక్కువ కాదు, ఒక 2 స్పూన్లు అంతా టమాటా పేస్టు. టమాటా పేస్ట్ లేకపోతే కూడా టమాటా మిక్సీ పట్టేసుకుని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే టమాటా పేస్ట్ ఉందని కొద్దిగా అయితే అది వేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు బాగా చికెన్కి పట్టేలాగా మసాలా అంతా కలుపుకోవాలన్నమాట. ఈ క్యారెట్ సన్నగా తురిమేసాం కదా, అది కూడా అందులో వేసేసాను. ఇప్పుడు మొత్తం ఈ క్యారెట్ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసినామంటే బాగా మసాలా అనేది చికెన్కి అయితే బాగా పడుతుంది. పక్కన అయితే హాట్ వాటర్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చూడండి చికెన్లో ఆయిల్ అయితే ఎలా తేలుతుందో, బాగా మగ్గింది కదా. ఇప్పుడైతే ఇంకా హాట్ వాటర్ అయితే మనం అందులో వేయటమే ఫ్రెండ్స్. చూసారు కదా, చికెన్ అటు ఇటు కలుపుకొని హాట్ వాటర్ అయితే వేసేసేదే. ఆ చికెన్ బాగా 45 నిమిషాలు ఉడకనియాలి ఫ్రెండ్స్. హాట్ వాటర్ వేసాం కాబట్టి 45 నిమిషాలు, లేదంటే 1 గంట ఉడకాలి. నేను బాగా నీళ్లు తెల్లబెట్టేసాను కాబట్టి 45 నిమిషాలకి చికెన్ అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అంతవరకు మూత పెట్టేసి పక్కన ఉడకనిచ్చేద్దాం. ఈ లోపల రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే 1.5 కిలో చికెను, 1 కిలో రైస్ అయితే తీసేసుకున్నాను. శుభ్రంగా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్ ఉడికిందేమో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడికిపోయింది కదా. ఈ తురిమిన క్యారెట్ చికెన్ పైన బాగా పేరుకోబెట్టింది. దాన్ని అటు ఇటు తోసేసి ఈ చికెన్ అనేది పక్కన తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాము. మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికి పైన సలాటాకి మళ్ళీ క్యారెట్, నల్ల కిస్మిస్, నల్ల ద్రాక్ష అని ఉంటుంది, అదైతే ఫ్రై చేసుకొని అన్నం పైన డెకరేషన్కి వేసుకోవాలన్నమాట. చూసారా, రైస్లో నీళ్ళు అయితే వంపేసాను. ఇప్పుడైతే ఇలా తీసుకెళ్ళి అందులో వేసేయటమే అనమాట.
ఇప్పుడు ఆ రైస్కి మనకు ఆ వాటర్కి సరిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టేసి సన్న మంట పెట్టేసి ఇంకా మనం దానిపైకి సలాటా రెడీ చేసుకున్నామంటే అసు అంటారు. అసు రెడీ చేసుకునే లోపల రైస్ అయితే అయిపోతుంది. ఈ చికెన్ రైస్ ఇలానే అన్నమాట చేయటం. చూడండి, చూసారా రైస్ అయితే అయిపోయింది. క్యారెట్ అంతా పైకి వచ్చేసింది కదా, దాన్ని మళ్ళీ అన్నంలో కలిసేలాగా అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి ఇంకొంచెం అయితే మనం మంట పెట్టుకోవాలి. తర్వాత సన్న మంటలోనే రైస్ అనేది కుక్ చేసుకోవాలి. క్యారెట్ వేసాం కాబట్టి అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్గా వాళ్ళకి పొడి పొడిగా ఉండాలి ఫ్రెండ్స్. అడుగు అంటకూడదు, తర్వాత భీముగాను ఉండకూడదు, అంత ఎక్కువను ఉడికిపోకూడదు అనమాట. సరే, ఇప్పుడైతే మనము ఇక్కడ చికెన్కి ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను. చికెన్ ఫ్రై చేసుకోవాలి, అసూ చేసుకోవాలి కదా, అందుకు. ఇప్పుడు చూడండి, క్యారెట్ ముక్కలు ఇలాగా సన్నగా తరిగేశాను. ఇప్పుడు ఆయిల్ పోసాం కదా చికెన్ ఫ్రైకి, అందులో అయితే ఇది ఫ్రై చేసేసుకున్నాము. ఫస్ట్ అయితే కనుక చూడండి, నల్ల ద్రాక్ష పెద్ద పెద్దగా ఉన్నాయనేసి నేను రెండుగా కట్ చేశాను ఫ్రెండ్స్. నల్ల కిస్మిస్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇవైతే ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత చికెన్ అయితే ఫ్రై చేద్దాం. చూడండి, ఈ రైస్కి ఇంకా ఆనియన్స్ అవేమీ వేసి అసూ చేయరు ఫ్రెండ్స్. ఓన్లీ క్యారెట్, ఎండి ద్రాక్ష అన్నమాట. అవి కొంచెం బాగా సన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే నల్లగా అయిపోతాయి అన్నమాట ఎక్కువ మంట పెట్టామంటే క్యారెట్ తొందరగా. చూసారా, ఫ్రై అయితే అయిపోయినాయి. చిన్న బాండిల్లో అయితే వేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆ బాండిల్లో ఇంకా ఆయిల్ వేయకుండా ఇంకా కిస్మిస్, తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, అస్వత్ పిలిపిలు అంటారు, అది వేసేసి ఫ్రై చేసేసి అన్నం మీద వేసేయటమే అనమాట. ఇప్పుడైతే ఇందులో కోళ్ళు అయితే ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో. చూడండి, ద్రాక్ష అవి కట్ చేసే లోపల అలా ఉంటలుగా వచ్చేసాయి, అందుకని తీస్తున్నాను అనమాట. ఎండు ద్రాక్ష పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కట్ చేశాను అనమాట. ఒక్కొక్క ద్రాక్ష 3 ముక్కల కింద అట్లా. ఇప్పుడు ఈ చికెన్ అనేది తొందరగా మనకు ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూసి కన్ను మూసి తెరిచే లోపల ఫ్రై అయిపోతుంది. కొంచెం ఏమారేమంటే నల్లగా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ఏమారేమంటే చికెన్ అనేది నల్లగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది టమాటా పేస్ట్, క్యారెట్ వేసింది కాబట్టి తొందరగా అనేది మనకు ఫ్రై అయిపోతుంది. రైస్లో ఉడికింది. మామూలు చికెన్ అయితే తొందరగా ఫ్రై అవ్వదు. ఇదైతే కన్ను మూసి తెరిచే లోపల కలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువ మాడిపోతుంది, తింటూ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, అంతా ఫ్రై అయితే తీసేసాను. ఇప్పుడు అన్నం పైన ఇంకా మనము వేయించి పెట్టుకున్న క్యారెట్, ద్రాక్ష అయితే వేయాలి. ఫస్ట్ రైస్ అయితే చూసారు కదా ఎలా ఉందో, చాలా పర్ఫెక్ట్గా చాలా పొడి పొడిగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. రైస్ అయితే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే ఎండు నిమ్మకాయలు పక్కకు తీసి హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తారు ఫ్రెండ్స్. చల్లగా అయిపోతుంది రైస్ అనేది, అందుకనేసి ఇంక ఇప్పుడు పెద్ద హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. చూడండి, రైస్ అంతా చికెన్ కూడా అలా పెట్టేసి. చూసారా, చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా అయిపోతుంది రైస్ అనేది. కోయట వంటలు సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే తెలుసుకోవాలి అంతేగాని. తెలిస్తే కనుక చాలా ఈజీనే మన వంటల కన్నా ఇవి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ముక్కలు, కిస్మిస్, ఆ ఎండు నిమ్మకాయలు అన్నీ అయితే రైస్ మీద పెట్టేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్